ఓం శాంతి 7/9/2025 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 31/12/2006. దృఢత మరియు పరివర్తన శక్తి ద్వారా కారణము మరియు సమస్య అనే మాటలకు వీడ్కోలునిచ్చి నివారణ మరియు సమాధాన స్వరూపులుగా అవ్వండి. ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్దాదా తమ నలువైపులా ఉన్న పిల్లలకు క్రొత్త సంవత్సరము మరియు క్రొత్త యుగం రెండింటి శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు కూడా శుభాకాంక్షలు ఇచ్చేందుకు చేరుకున్నారు. కేవలం క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారా, లేక క్రొత్త యుగానికి కూడా శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారా? నూతన సంవత్సరం గురించిన సంతోషం ఉంటుంది మరియు సంతోషాలను పంచుతారు. అయితే బ్రాహ్మణ ఆత్మలైన మీకు నవయుగం కూడా ఇంతగా గుర్తు ఉందా? నవయుగము కళ్ళ ఎదురుగా వచ్చేసిందా? ఎలాగైతే క్రొత్త సంవత్సరం ఇక రాని వచ్చేసింది అని మనసులో వస్తుందో, అదేవిధంగా మా నవయుగం కూడా రానే వచ్చేసింది అని ఇంతగా అనుభవం చేస్తున్నారా? ఆ నవయుగం యొక్క స్మృతి ఇంత సమీపంగా ఉందా? మీ శరీరరూపీ మెరిసే డ్రెస్సు ఎదురుగా కనిపిస్తూ ఉందా? బాప్దాదా డబల్ శుభాకాంక్షలను ఇస్తున్నారు. పిల్లల మనస్సులో, నయనాలలో నవయుగం యొక్క దృశ్యాలు మర్జిగా ఉన్నాయి. మీ నవయుగంలో తనువు, మనస్సు, ధనము, జనము ఎంత శ్రేష్టంగా ఉంటాయి. సర్వప్రాప్తుల భండారంగా ఉంటారు. ఈరోజు పాత ప్రపంచంలో ఉన్నారు మరియు ఇప్పుడిప్పుడే మా రాజ్యంలో ఉంటాము అనే సంతోషం ఉంది. మీ రాజ్యం గుర్తు ఉందా? ఈరోజు డబల్ కార్యం కోసం వచ్చారు. పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు క్రొత్త సంవత్సరానికి అభినందనలు ఇచ్చేందుకు వచ్చారు. కేవలం పాత సంవత్సరానికి మాత్రమే వీడ్కోలునిచ్చేందుకు వచ్చారా, లేక పాత ప్రపంచం యొక్క పాత సంస్కారాలు, పాత స్వభావాలు, పాత నడవడికలకు కూడా వీడ్కోలునిచ్చేందుకు వచ్చారా? పాత సంవత్సరానికి వీడ్కోలునివ్వడం అయితే సహజమే, కానీ పాత సంస్కారాలకు వీడ్కోలు ఇవ్వడం కూడా ఇంత సహజం అనిపిస్తుందా? ఏమని భావిస్తూ ఉన్నారు? మాయకు కూడా వీడ్కోలునిచ్చేందుకు వచ్చారా, లేక సంవత్సరానికి మాత్రమే వీడ్కోలునిచ్చేందుకు వచ్చారా? వీడ్కోలు ఇవ్వాలి కదా, లేకుంటే మాయపై కొద్దిగా ప్రేమ ఉందా? కొద్దిగా ప్రేమ ఉంచుకోవాలి అని అనుకుంటున్నారా? ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల ద్వారా పాత సంస్కార స్వభావాలకు వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నారు. ఇవ్వగలరా? ధైర్యం ఉందా? లేక వీడ్కోలు ఇవ్వాలి అని అనుకుంటున్నాం కానీ మళ్ళీ మాయ వచ్చేస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఈరోజు దృఢ సంకల్పం యొక్క శక్తి ద్వారా పాత సంస్కారాలకు వీడ్కోలునిచ్చి నవయుగపు సంస్కారాలకు, జీవితానికి అభినందనలు ఇచ్చే ధైర్యం ఉందా? ఉందా ధైర్యం? ఇవ్వగలరా? లేక ఇవ్వాల్సిందేనా? ధైర్యవంతులేనా? ధైర్యం ఉంది అని భావించేవారు చేతులెత్తండి. ధైర్యం ఉందా? ఎవరైతే చేతులెత్తలేదో వారు ఆలోచిస్తూ ఉన్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తారు. ఎవరిలో ధైర్యం ఉందో వారే చేతులెత్తండి. అందరూ కాదు, మంచిది. డబల్ విదేశీయులైతే తెలివైన వారు. డబల్ నష ఉంది. బాప్దాదా ప్రతి నెల రిజల్ట్ చూస్తారు. అందరూ ధైర్యం కల పిల్లలు అని బాప్దాదాకు సంతోషం ఉంది. పిల్లలు చతురతతో సమాధానం ఇస్తారు. ఎందుకంటే మేము ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే 1000 అడుగుల సహయోగము తండ్రి ద్వారా లభించాల్సిందే అని మీకు తెలుసు. మీరు అధికారులు, 1000 అడుగుల సహాయానికి అధికారులు. కేవలం ఆ ధైర్యాన్ని మాయ కదిలించేందుకు ప్రయత్నిస్తుంది. బాప్దాదా చూస్తున్నారు. ధైర్యం మంచిగా ఉంచుకుంటారు. బాప్దాదా హృదయం నుండి శుభాకాంక్షలు కూడా ఇస్తారు, కానీ ధైర్యం పెట్టుకుంటూ దానితో పాటు మళ్ళీ లోపల వ్యర్థ సంకల్పాలను కూడా ఉత్పన్నం చేస్తారు. చేస్తూనే ఉన్నాము. అవ్వనైతే అవ్వాలి, తప్పకుండా అయితే చేస్తాము, ఏమో తెలియదు అనే సంకల్పం వచ్చింది అంటే అది ధైర్యాన్ని బలహీనం చేసేస్తుంది.
చేస్తున్నాము కానీ, చెయ్యాలి కానీ, ముందుకు ఎగరాలి కానీ ఇలాంటి సంకల్పాలు ధైర్యాన్ని కదిలిస్తాయి. చెయ్యాలి కదా అని ఆలోచించకండి. చెయ్యాల్సిందే. ఎందుకు జరగదు? తండ్రి తోడుగా ఉన్నప్పుడు. కానీ, అయితే అనే మాటలు రాకూడదు. ఈ క్రొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? ధైర్యం అనే పాదాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ధైర్యం అనే పాదాన్ని ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే మాయ స్వయమే అదే కదిలిపోవాలి కానీ ధైర్యం అనే పాదము కదలరాదు. బుద్ధి అనే పాదం. మరి క్రొత్త సంవత్సరంలో నవీనత చేస్తారా? లేక ఎలాగైతే ఇప్పుడు ఒకసారి కదులుతూ ఒకసారి శక్తిశాలిగా ఉంటున్నారో అలాగే చేయరు కదా. మీ అందరి కర్తవ్యం ఏమిటి? మిమ్మల్ని ఏమని పిలుచుకుంటుంటారు? గుర్తు చేసుకోండి. విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తకులు. మీ కర్తవ్యం ఇదే కదా. బాప్దాదాకు అప్పుడప్పుడు మధురాతి మధురమైన చిరునవ్వు వస్తుంది. విశ్వ పరివర్తకులు అనే టైటిల్ బిరుదు ఉంది కదా. విశ్వ పరివర్తకులేనా లేక లండన్ పరివర్తకులు, ఇండియా పరివర్తకుల? అంటే లండన్ని మాత్రమే పరివర్తన చేసేవారు, ఇండియాను మాత్రమే పరివర్తన చేసేవారా? అందరూ విశ్వ పరివర్తకులే కదా. గ్రామంలో ఉంటున్నా, లండన్లో ఉంటున్నా, అమెరికాలో ఉంటున్న అందరూ విశ్వ కళ్యాణకారులే కదా. విశ్వానికంతటికి మంచి చేసేవారు కదా. అయినట్లయితే తల ఊపండి. పక్కాయే కదా. లేక 75% ఉన్నారా? 75% విశ్వ కళ్యాణీలుగా అయ్యి మిగిలిన 25% కాకున్నా పర్వాలేదా? మీ ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా పరివర్తన చేయాల్సిందే అని ఛాలెంజ్ చేశారు. కనుక మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. చెయ్యకూడదు కానీ జరిగిపోతుంది అని అప్పుడప్పుడు స్వయం కొరకు కూడా ఆలోచిస్తారు. విశ్వ పరివర్తకులు, ప్రకృతి పరివర్తకులైన మీరు స్వపరివర్తకులుగా అవ్వలేరా? మరి శక్తి సేన ఏమని ఆలోచిస్తున్నారు ఈ సంవత్సరంలో? మీ విశ్వ పరివర్తక కర్తవ్యాన్ని స్వయం పట్ల మరియు మీ బ్రాహ్మణ పరివారం పట్ల చేయండి. ఎందుకంటే మొదట ఇంటి నుండే సేవ ప్రారంభించాలి. కనుక మీ కర్తవ్యం యొక్క ప్రాక్టికల్ స్వరూపాన్ని ప్రత్యక్షం చేస్తారు కదా. స్వపరివర్తనను మీరు స్వయం కూడా కోరుకుంటున్నారు మరియు బాప్దాదా కూడా కోరుకుంటున్నారు అని తెలుసు మీకు. పిల్లలైన మీ అందరి లక్ష్యం ఏమిటి? బాప్దాదా అడుగుతూ ఉన్నారు. తండ్రి సమానంగా అవ్వాలి అని మెజారిటీ అందరూ ఒకే సమాధానం ఇస్తారు. కరెక్టే కదా. తండ్రి సమానంగా అవ్వాల్సిందే కదా. లేక చూస్తాము, ఆలోచిస్తాము, చేస్తాము అని అంటారా? కనుక తండ్రి కూడా ఏమని కోరుకుంటున్నారు అంటే ఈ క్రొత్త సంవత్సరంలో 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి 2006కు. ఇప్పుడు ఈ 71వ సంవత్సరంలో ఏదైనా అద్భుతం చేసి చూపించండి. అందరూ సేవ యొక్క ఉత్సాహాలలో రకరకాల ప్రోగ్రామ్స్ తయారు చేస్తూ ఉంటారు. సఫలత కూడా పొందుకుంటూ ఉంటారు. చేసిన శ్రమకు సఫలత లభిస్తుంది అని బాప్దాదా కూడా సంతోషిస్తారు. శ్రమ ఎప్పుడు వ్యర్థం అవ్వదు. కానీ సేవ ఎందుకోసం చేస్తారు అని అడిగితే ఏమని జవాబిస్తారు? తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు అని అంటారు. తండ్రిని ప్రత్యక్షమైతే చేయాల్సిందే, చేస్తారు కూడా. కానీ తండ్రిని ప్రత్యక్షం చేసే వారికి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేయాలి. ఈరోజు తండ్రి పిల్లలను ప్రశ్నిస్తూ ఉన్నారు. శివశక్తులు చెప్పండి, ఈ సంవత్సరం స్వయాన్ని శివశక్తి రూపంలో ప్రత్యక్షం చేస్తారా? చేస్తారా? జానకి దాది చెప్పండి, చేస్తారా? దాది అన్నారు చేయాల్సిందే బాబా అని. మొదటి వరుసలో, రెండవ వరుసలో సాథీలైన టీచర్లు ఉన్నారు. ఈ సంవత్సరంలో చేసి చూపిస్తాము అనే టీచర్లు చేతులెత్తండి. చేస్తాము అని కాదు, చేసి చూపించాల్సిందే. టీచర్లు అందరూ చేతులెత్తారా లేక కొందరు ఎత్తలేదా? మంచిది. మధువనం వారు చేస్తారా? చేయాల్సిందే, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మధువనం వారు సమీపంగా ఉన్నారు కదా. తేదీని నోట్ చేసుకోండి. 31వ తేదీ మరియు సమయాన్ని కూడా నోట్ చేసుకోండి. 9:20. ఇక పాండవ సేన, పాండవులు ఏం చేసి చూపిస్తారు? విజయీ పాండవులుగా అవ్వాలి. అప్పుడప్పుడు విజయం పొందేవారు కాదు. మీ పేరే విజయీ పాండవులు.
ఈ సంవత్సరంలో చూపిస్తారా? లేకుంటే ఏం చేయాలి? మాయ వచ్చేసింది, మేం కోరుకోలేదు కానీ వచ్చేసింది అని అంటారా? బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. మాయ చివరి సమయం వరకు రావడం ఆపేయదు. కానీ మాయ పని రావడం, మీ పని ఏమిటి? విజయులుగా అవ్వడం. కనుక మేము కోరుకోకపోయినా మాయ వచ్చేసింది, జరిగిపోతుంది అని అనకండి. ఇప్పుడు బాప్దాదా ఈ సంవత్సరంతో పాటు ఈ మాటలకు కూడా వీడ్కోలు ఇప్పించాలి అని కోరుకుంటూ ఉన్నారు. 12 గంటలకి సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారు కదా, గంటలు మ్రోగిస్తారు. ఈరోజు గంటలు మ్రోగించినప్పుడు దేనికోసం గంటలు మ్రోగిస్తారు? రోజుకా, సంవత్సరానికా, లేక మాయకు వీడ్కోలునిచ్చే గంటను మ్రోగిస్తారా? 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పరివర్తన శక్తి బలహీనంగా ఉంది. ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తామని చాలా మంచి ప్లాన్లు తయారు చేస్తారు. చాలా మంచి ప్లాన్స్ తయారు చేశారు అని బాప్దాదా కూడా సంతోషిస్తారు. కానీ పరివర్తన శక్తి లోటుగా ఉన్న కారణంగా కొంత పరివర్తన అవుతుంది, కొంత అలాగే ఉండిపోతుంది. 2, దృఢతలో లోపం. సంకల్పాలు మంచి మంచివి చేస్తారు. ఈరోజు కూడా ఎన్ని కార్డులు, ఎన్ని సమాచారాలు, ఎన్ని ప్రతిజ్ఞలు వచ్చాయో చూడండి. బాప్దాదా చూశారు. చాలా మంచి మంచి లెటర్స్ వచ్చాయి. కార్డులు, లెటర్స్ అన్నింటినీ స్టేజ్ పైన అలంకరించి పెట్టి ఉన్నారు. కనుక చేస్తాము, చూపిస్తాము, జరగాల్సిందే, తయారవ్వాల్సిందే. పదమాపదం రెట్ల ప్రియ స్మృతులు ఇవన్నీ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. మీరెవరైతే సన్ముఖంలో ఇక్కడ కూర్చొని ఉన్నారో మీ అందరి హృదయం యొక్క ధ్వని కూడా బాప్దాదా వద్దకు చేరుకుంది. కానీ ఇప్పుడు బాప్దాదా ఈ 2 శక్తులకు అండర్లైన్ చేయిస్తున్నారు. పరివర్తన శక్తికి, దృఢతకు, ఈ రెండుటికి. దృఢతలో లోపం వచ్చేస్తుంది. లోపానికి కారణం సోమరితనం. ఇతరులను చూసే బలహీనత. అయిపోతుందిలే, చేస్తున్నాం కదా, చేస్తాము, తప్పకుండా చేస్తాము ఇలా అంటారు. ఇదే దృఢతలో లోపం. బాప్దాదా ఈ సంవత్సరం ఒక శబ్దానికి సదాకాలానికి వీడ్కోలునిప్పించాలి అని కోరుకుంటూ ఉన్నారు. చెప్పమంటారా? ఇవ్వాల్సి వస్తుంది. ఈ సంవత్సరం బాప్దాదా కారణము అనే శబ్దానికి వీడ్కోలు ఇప్పించాలని కోరుకుంటూ ఉన్నారు. దృఢంగా లేకపోవడానికి, పరివర్తన శక్తి రాకపోవడానికి కారణం కారణము అనే శబ్దం. కారణాలు సమాప్తమై నివారణ అయిపోవాలి. సమస్య సమాప్తమైపోయి సమాధాన స్వరూపంగా అవ్వాలి. స్వంత కారణం ఉన్నా, సహచరుల కారణం ఉన్నా, సంఘటన యొక్క కారణం ఉన్నా, ఏదైనా పరిస్థితి కారణంగా ఉన్నా, బ్రాహ్మణుల డిక్షనరీలో కారణము, సమస్య అనే శబ్దాలు పరివర్తన అయిపోయి నివారణ మరియు సమాధానంలోకి మారిపోవాలి. ఎందుకంటే చాలామంది ఈరోజు అమృత వేళ కూడా బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఈ క్రొత్త సంవత్సరంలో ఏదైనా నవీనత చెయ్యాలి అని అన్నారు. కనుక ఈ క్రొత్త సంవత్సరాన్ని 2 శబ్దాలు సమాప్తమయ్యే విధంగా జరుపుకోండి. పర ఉపకారులుగా అవ్వండి. మీరు స్వయం కారణంగా అయినా, ఇతరులు ఎవరైనా కారణంగా అయినా పరోపకారి ఆత్మగా అయ్యి, దయా హృదయం కల ఆత్మగా అయ్యి, శుభభావన శుభకామనల హృదయం కలవారిగా అయ్యి సహయోగం ఇవ్వండి, స్నేహం తీసుకోండి. ఈ క్రొత్త సంవత్సరానికి ఏ పేరు ఇస్తారు? మొదట ప్రతి సంవత్సరానికి పేరు ఇచ్చేవారు గుర్తు ఉందా? బాప్దాదా ఈ సంవత్సరాన్ని శ్రేష్ఠ శుభ సంకల్ప, దృఢ సంకల్ప, స్నేహ సహయోగ సంకల్ప సంవత్సరము అని అంటున్నారు. శ్రేష్ఠ శుభ సంకల్పం, దృఢ సంకల్పం, స్నేహ సహయోగ సంకల్ప సంవత్సరం. ఇది పేరు కాదు, కానీ ఇలా చూడాలి అని అనుకుంటున్నారు. దృఢత శక్తిని, పరివర్తన శక్తిని సదా సాథీగా ఉంచుకోండి. ఎవరైనా మీకు కొంత నెగిటివ్ ఇచ్చారు అనుకోండి, ఎలాగైతే నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చుకోండి అని మీరు ఇతరుల కోర్స్ చెప్తారు కదా, అలా మీరు స్వయం నెగిటివ్ను పాజిటివ్లోకి మార్చుకోలేరా? ఇతరులు పరవశమై ఉంటారు.
పరవశమైన వారిపై దయ చూపించడం జరుగుతుంది. పూజింపబడే జడ చిత్రాలు మీవే కదా! భారతదేశంలో డబల్ విదేశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి కదా! దిల్వాడా మందిరంలో అయితే మీ చిత్రాలు చూశారు కదా! చాలా మంచిది. మీ జడ చిత్రాలు కూడా దయా, హృదయం కలవిగా ఉన్నాయి. ఎవరైనా చిత్రాల ముందుకు వెళ్ళి ఏం వేడుకుంటారు? దయ చూపించండి, కృప చూపించండి, మెర్సీ, మెర్సీ, దయా, దయా అని వేడుకుంటారు. అయితే సదా మొదట మీపై మీరు దయ చూపించుకోండి. తర్వాత బ్రాహ్మణ పరివారంపై దయ చూపించండి. ఒకవేళ ఎవరైనా పరవశమైన, సంస్కారానికి వశమైన, బలహీనంగా అయినా ఆ సమయంలో వారు తెలివిహీనులుగా అయిపోతారు. కనుక అలాంటి వారిపై కోపం చేసుకోకండి. క్రోధం యొక్క రిపోర్ట్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ క్రోధం లేకపోయినా దాని పిల్ల పాపలపై చాలా ప్రేమ ఉంది, ఆవేశము ఇలాంటివి. అవి కూడా క్రోధానికి సంతానం. ఎలాగైతే పరివారంలో కూడా పెద్ద పిల్లలపై ప్రేమ తగ్గుతుంది, కానీ మనవళ్ళు, ముని మనవళ్ళపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా! అలాగే క్రోధము తండ్రి అయితే ఆవేశము, ఈర్ష్య, ద్వేషము, ఉల్టా నశ ఇవన్నీ కూడా దాని పిల్లలు. నశ కూడా రకరకాలుగా ఉంటుంది. బుద్ధి యొక్క నశ, డ్యూటీ యొక్క నశ, సేవలో ఏదైనా విశేష కర్తవ్యం యొక్క నశ ఉంటాయి. కనుక దయాళువుగా అవ్వండి, కృపాళువుగా అవ్వండి. క్రొత్త సంవత్సరంలో పరస్పరం ఒకరికొకరు నోటిని తీపి కూడా చేయించుకుంటారు. శుభాకాంక్షలు ఇస్తారు, నోటిని కూడా తీపి చేయిస్తారు కదా! కనుక పూర్తి సంవత్సరం అంతా చేదుతనాన్ని చూపించకండి. వారు నోటిని తీపి చేస్తారు, కానీ మీరు కేవలం నోటిని మాత్రమే తీపి చేయించడం కాదు, కానీ మీ ముఖం కూడా మధురంగా ఉండాలి. మీ ముఖం సదా ఆత్మీయతతో కూడిన స్నేహంతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి, చేదుతనం ఉండరాదు. కఠినత్వం. చాలామంది బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు తమ సత్యమైన విషయాలను వినిపిస్తారు. మరికొంతమంది వినిపించరు. ఎక్కువ మంది యొక్క రిజల్ట్లో ఇతర వికారాల కంటే క్రోధము లేక క్రోధం యొక్క పిల్లా పాపల గురించిన రిపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. బాప్దాదా ఈ క్రొత్త సంవత్సరంలో చేదుతనాన్ని తొలగించాలి అని కోరుకుంటూ ఉన్నారు. చాలామంది తమ ప్రతిజ్ఞను కూడా వ్రాశారు. మేము కోరుకోవడం లేదు, కానీ కోపం వచ్చేస్తుంది అని అంటున్నారు. దీనికి కారణం దృఢత యొక్క లోపమని బాప్దాదా వినిపించారు. తండ్రి ఎదురుగా సంకల్పం ద్వారా ప్రతిజ్ఞ కూడా చేస్తారు. కానీ దృఢతా శక్తి ఎలాంటిది అంటే ప్రపంచంలోని వారు కూడా శరీరం వెళ్ళిపోయినా సరే ప్రతిజ్ఞ వెళ్ళిపోరాదు అని అంటారు. చనిపోవాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, మారాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా తాము చేసిన ప్రతిజ్ఞలో దృఢంగా ఉండేవారే ప్రతి అడుగులో సఫలతామూర్తులుగా ఉంటారు. ఎందుకంటే దృఢతయే సఫలతకు తాళం చెవి. అందరి వద్ద తాళం చెవి ఉంది, కానీ అది సమయానికి అదృశ్యమైపోతుంది. కనుక మీ ఆలోచన ఏమిటి? క్రొత్త సంవత్సరంలో స్వయాన్ని, సహయోగులను మరియు విశ్వాన్ని పరివర్తన చేసి నవీనత చేయాల్సిందే. వెనుక ఉన్నవారు వింటున్నారా? కనుక చేయాలి కదా! మొదట పెద్దవారు చేస్తారు కదా, మేమైతే చిన్నవారము అని అనుకోకండి. చిన్నవారు తండ్రి సమానమైన వారు. పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రిపై అధికారం ఉంది. మొదటిసారి వచ్చిన వారైనా నా బాబా అని అన్నారు కనుక అధికారులే. శ్రీమతాన్ని అనుసరించేందుకు కూడా అధికారులు మరియు సర్వప్రాప్తులకు కూడా అధికారులు. టీచర్లు పరస్పరంలో ప్రోగ్రాం తయారు చేయండి. విదేశీయులు కూడా చేయండి, భారత్ వాసులు కూడా తయారు చేయండి. బాప్దాదా బహుమతి ఇస్తారు. విదేశం వారైనా భారతదేశం వారైనా ఏ జోన్ వారు నెంబర్ 1 తీసుకుంటారో వారికి గోల్డెన్ కప్ ఇస్తాం. కేవలము స్వయాన్ని మాత్రమే తయారు చేసుకోకండి, మీ సాథీలను, జతలో ఉండే వారిని కూడా తయారు చేయండి. ఎందుకంటే బాప్దాదా చూశారు, పిల్లలు పరివర్తన కావడం లేదు కనుకనే విశ్వ పరివర్తన కూడా డీలాగా జరుగుతోంది. అంతేకాక ఆత్మలు క్రొత్త క్రొత్త ప్రకారాల దుఃఖానికి పాత్రులుగా అవుతున్నారు.
దుఃఖము, అశాంతులకు క్రొత్త క్రొత్త కారణాలు తయారవుతున్నాయి. కనుక పిల్లల దుఃఖపూరిత పిలుపులు విని తండ్రి ఇప్పుడు విశ్వ పరివర్తన కోరుకుంటూ ఉన్నారు. కనుక ఓ మాస్టర్ సుఖదాతలైన పిల్లలు దుఃఖితులపై దయ చూపించండి. భక్తులు కూడా భక్తి చేసి చేసి అలసిపోయారు. భక్తులకు కూడా ముక్తి వారసత్వాన్ని ఇప్పించండి. దయ కలుగుతుందా లేదా? మీ స్వంత సేవలో, మీ స్వంత దినచర్యలోనే, రోజంతా జరిపేటటువంటి పనులలో బిజీగా ఉన్నారా? మీరు నిమిత్తులు, కేవలం పెద్దవారు మాత్రమే నిమిత్తులు అని కాదు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎవరైతే నా బాబా అని అన్నారో, అంగీకరించారో వారందరూ నిమిత్తులే. ఇక క్రొత్త సంవత్సరంలో ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకుంటారు కదా. కనుక మీరు భక్తుల ఆశ పూర్తి చేయండి. వారికి బహుమతి ఇప్పించండి. దుఃఖితులను దుఃఖం నుండి విడిపించండి. ముక్తిధామంలో శాంతిని ఇప్పించండి. బహుమతి ఇవ్వండి. బ్రాహ్మణ పరివారంలో ప్రతి ఆత్మకు హృదయపూర్వక స్నేహాన్ని, సహయోగాన్ని బహుమతిగా ఇవ్వండి. మీ వద్ద బహుమతుల స్టాక్ ఉందా? స్నేహం ఉందా? సహయోగం ఉందా? ముక్తినిప్పించే శక్తి ఉందా? ఎవరి వద్దనైతే స్టాక్ చాలా ఉందో వారు చేతులెత్తండి. స్టాక్ ఉందా? స్టాక్ తక్కువగా ఉందా? మొదటి వరుసలోని వారి వద్ద స్టాకు తక్కువగా ఏమైనా ఉందా? ఈ బ్రుజ్ మోహన్ చేతిని ఎత్తడం లేదు. స్టాక్ అయితే ఉంది కదా. స్టాక్ ఉందా? అందరూ చేతులెత్తారా? స్టాక్ ఉందా? మరి స్టాక్ ఉంచుకొని ఏం చేస్తున్నారు? జమ చేసుకొని అలాగే పెట్టుకున్నారా? టీచర్ల వద్ద స్టాక్ ఉంది కదా. మరి ఇవ్వండి కదా. విశాల హృదయాలుగా అవ్వండి. మధువనం వారు ఏం చేస్తారు? మధువనంలో స్టాక్ ఉందా? మధువనంలో అయితే నలువైపులా స్టాకు నిండుగా ఉంది. ఇప్పుడు దాతగా అవ్వండి. కేవలం జమ చేసుకోకండి. దాతగా అవ్వండి. ఇస్తూ వెళ్ళండి. సరేనా? మంచిది. ఇప్పుడు అందరూ స్వయాన్ని మనస్సుకు యజమానిగా అనుభవం చేసి ఒక్క సెకండ్లో మనస్సును ఏకాగ్రం చేయగలరా? ఆర్డర్ చేయగలరా? ఒక్క సెకండ్లో మీ మధురమైన ఇంటికి చేరుకోండి. ఒక్క సెకండ్లో మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి. మనస్సు మీ ఆజ్ఞను అంగీకరిస్తుందా లేక అలజడి చేస్తుందా? ఒకవేళ యజమాని యోగ్యంగా ఉంటే, శక్తిశాలిగా ఉంటే మనస్సు ఆజ్ఞను అంగీకరించకపోవడము అనేది జరగదు. ఇప్పుడు అందరూ ఈ అభ్యాసం చేయండి. ఒక్క సెకండ్లో అందరూ మీ మధురమైన శాంతిధామమైన ఇంటికి చేరుకోండి. ఈ అభ్యాసం రోజంతటిలో మధ్య మధ్యలో చేసేందుకు అటెన్షన్ ఉంచండి. అశరీర అభ్యాసాన్ని. మనస ఏకాగ్రత స్వయాన్ని మరియు వాయుమండలాన్ని కూడా శక్తిశాలిగా తయారు చేస్తుంది. నలువైపులా ఉన్న సర్వుల అతి స్నేహిలు, సర్వుల సహయోగులైన శ్రేష్ఠాత్మలకు, నలువైపులా ఉన్న విజయీ పిల్లలకు, నలువైపులా ఉన్న పరివర్తన శక్తి గల పిల్లలకు, నలువైపులా ఉన్న సదా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకొని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సదా సమాధాన స్వరూపులు విశ్వ పరివర్తకులైన పిల్లలు, బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి. అంతేకాక తండ్రికి శిరో కిరీటాలైన పిల్లలందరికీ బాప్దాదా యొక్క నమస్తే. వరదానము: మురళీధరుని మురళిపై ప్రీతిని ఉంచుకొనే శక్తిశాలి ఆత్మాభవ. ఏ పిల్లలకైతే చదువు అనగా మురళిపై ప్రేమ ఉందో వారికి సదా శక్తిశాలి భవని వరదానం లభిస్తుంది. వారి ముందర ఎలాంటి విఘ్నం కూడా నిలబడలేదు. మురళీధరుడిపై ప్రీతిని ఉంచుకోవడము అనగా వారి మురళిపై ప్రీతిని ఉంచుకోవడం. ఒకవేళ ఎవరైనా నాకు మురళీధరుడి పైన అంటే తండ్రి పైన చాలా ప్రేమ ఉంది, కానీ క్లాస్ వినడానికి సమయం లేదు అని అన్నారు అంటే తండ్రి అంగీకరించరు. ఎందుకంటే ఎక్కడ లగన్ ఉంటుందో అక్కడ ఎలాంటి సాకులు ఉండవు. చదువు మరియు పరివారం యొక్క ప్రేమ కోటగా అయిపోతుంది. తద్వారా వారు సురక్షితంగా ఉంటారు. స్లోగన్: ప్రతి పరిస్థితిలో స్వయాన్ని మలుచుకున్నట్లయితే సత్యమైన బంగారుగా అయిపోతారు. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు.
యోగాన్ని జ్వాలారూపంగా శక్తిశాలిగా చేసుకునేందుకు యోగంలో కూర్చునే సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఏ విషయమైనా సరే లోపల ఇముడ్చుకోవాలి సాగరంలాగా. సేవ యొక్క సంకల్పాలు కూడా ఇమిడిపోవాలి, అవి కూడా రాకూడదు. ఎంత శక్తి ఉండాలి అంటే స్టాప్ అని అన్న వెంటనే స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, డీలా బ్రేక్ కాదు. ఒకవేళ ఒక సెకండుకు బదులు ఎక్కువ సమయం పడితే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉంది అని అంటారు. ఓం శాంతి.